హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్స్. లేటెస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి యాక్చువల్ ఇంకా ముందే పడాలి. ఎన్టీపీసీ మనకేమో ఈ సెప్టెంబర్కి పోస్ట్పోన్ అయింది. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్లోని మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి మనకి ఒక షార్ట్ నోట్స్ బయటకు వచ్చింది. సార్ ఇది నిజమా ఫేకా, రియలా ఫేకా అని డౌట్ అందరికీ. ఇది 99% మాత్రం రియల్ అమ్మా. ఎందుకంటే సేమ్ ఇలాగే మనకి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కూడా ఒక షార్ట్ నోట్స్ వచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా సేమ్ అలాగే వచ్చింది మనకి. అయితే ఇందులో మనకి ఏంటంటే రైల్వే ఎన్టీపీసీలోని మనం అనుకున్న పోస్టుల కన్నా తక్కువ పడ్డాయి. మనం ఏమనుకున్నామంటే ఒక 20K ప్లస్ పడతాయి అనుకున్నాం, కానీ ఇక్కడ 11K చేంజ్ పడింది. కానీ నువ్వు బాగా చెక్ చేయసారి మనకి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కూడా స్టార్టింగ్ తక్కువ పడ్డాయి, జేఈ ఆల్సో. కానీ నెక్స్ట్ మళ్ళీ వాడు పోస్టులు మనకి ఇంక్రీజ్ చేశాడు. సేమ్ ప్యాటర్న్ మీద ఇది కూడా మనకు ఛాన్స్ ఉంది. చూద్దాం సారి. ఇందులోనే మనకి ఇంటర్ మీద పోస్టులు అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇచ్చాడు. ఓకేనా, ఇది చూడండి ఒకసారి. ఆ ఎవ్రీ పాయింట్ నీకు ఈ నోట్స్లో సరిపోతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 24లో పడింది ఇది. ఆ నోటిఫికేషన్ చూడడం ఓవర్ వ్యూ. ఓకేనా, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఓకేనా, అది కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏంటంటే రైల్వే బోర్డు చేస్తుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్. అయితే ఇక్కడ బాగా చెక్ చేసారి. ఈ నోటీస్లో ఏమిందంటే ఈ నోటీస్లో వాడు సిబిటి అని మెన్షన్ చేశాడు. మనకి ఏంటమ్మా సిబిటి మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే సిబిటి 1 సిబిటి 2 అని ఇచ్చాడు. కానీ బావిను మన టెక్నీషియన్ కూడా లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్లోని సింగిల్ మాత్రమే ఉండేది ఎగ్జామ్ 2 ఉండి. కానీ ఈసారి ఏమైందంటే మన జరిగిన ఎగ్జామ్ మన ఇచ్చిన నోటిఫికేషన్లో అంటే సిబిటి 1 అని ఇచ్చాడు. అంటే సేమ్ ఇక్కడ కూడా సిబిటి 1 ఇచ్చాడు. అంటే ఇది కూడా ఎన్టీపీసీ కూడా ఈ 1, 2 కాకుండా ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ పెట్టి ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి ఛాన్స్ ఎక్కువ ఉంది మనకి. ఓకేనా, అండ్ ఇందులోని ఎగ్జామ్ కేటగిరీ ఏంటంటే ఇంటర్ లెవెల్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఇంటర్ లెవెల్ గ్రాడ్యుయేట్ లెవెల్. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అండ్ జాబ్ లొకేషన్ ఓవరాల్ ఇండియా. అండ్ ఎగ్జామ్ రాసే లాంగ్వేజ్ మొత్తం కూడా 15 లాంగ్వేజెస్. కానీ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ హిందీ ఆల్సో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన బోర్డులు ఎక్కువ ఉండడం వల్ల మొత్తం లాంగ్వేజ్ కావాలి. అండ్ చూడండి ఒకసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 24 వేకెన్సీ. బాగా చూడండి ఒకసారి. ఫస్ట్ ఏమో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 24 వేకెన్సీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అమ్మా. ఇది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో ఇంటర్ ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ యూఆర్ అంటే ఓసీకి అంటే 18-33 ఇయర్స్, అంటే 18 to 33 ఇయర్స్. అంటే మేబీ దీనికి ఇంకా ఏజ్ పెరుగుద్ది. అంటే ఓబీసీకి ఏమో 3 అంటే 36, ఎస్సీ ఎస్టీకి ఏమో 5 అంటే 37. ఇదే లాస్ట్ నోటిఫికేషన్. వై బికాస్ ఇవన్నీ కూడా మనకి బిఫోర్ కరోనా ముందు పడ్డాయి కాబట్టి ఇది మనకు అవుతుంది. ఓకేనా, అండ్ చెక్ చేసారి. ఇంటర్ మీద ఏమో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏమో 361 అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏమో 2022 అనే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏమో 990, ట్రైన్స్ క్లర్క్ ఏమో 72. మొత్తం ఇంటర్ మీద వాడికి 3445 పోస్టులు పడ్డాయి ఓన్లీ ఇంటర్ మీద మొత్తం బోర్డులో. తర్వాత దీని మీదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 24 వేకెన్సీ బట్టి అది కూడా డిగ్రీ మీద. అది చూడమ్మా, ఆ మినిమం క్వాలిఫికేషన్ ఏమో డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిగ్రీ బీటెక్ అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈక్వలెంట్ అవుతుంది. చాలామంది ఫీలింగ్ ఇస్తారు సార్ ఇందులో మనం మరి వొకేషనల్ రాయొచ్చా లేకపోతే ప్రైవేట్, అన్నీ వర్క్ అవుతాయి ఇక్కడ. ఓకేనా, ఇందులో చూడండి డిగ్రీ మీద గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఏమో 3144, స్టేషన్ మాస్టర్ ఏమో 994, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ ఏమో 1738, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఏమో 1507, సీనియర్ క్లర్క్ ఏమో 732. ఇందులో మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ మాత్రం 3144 ఎక్కువ ఉన్నాయి. ఈ మొత్తం 8113 అండ్ డిగ్రీ మీద 8113 అండ్ ఇంటర్ మీద ఏమో 3441. మనకి ఇంటర్ మీద ఏమో జూనియర్ కమర్షియల్ క్లర్క్ టికెట్ ఏమో 2022, ఈ డిగ్రీ మీద ఎక్కువ ఏమో 3144 ఉన్నాయి. ఓకేనా, అండ్ చెక్ చేయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ వేకెన్సీ ఫర్ టోటల్ అంట. ఇంటర్ మీద ఏమో 3445, డిగ్రీ మీద ఏమో 8113, టోటల్ ఏమో 11558 ఉన్నాయి. ఓకేనా, అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్ మీరు ఎప్పుడూ ఎగ్జామ్ డేట్ని పట్టించుకోవద్దు, ఎందుకంటే లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు ఒక ఆర్డర్ వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏఎల్పి, నెక్స్ట్ ఏమో టెక్నీషియన్, నెక్స్ట్ ఏమో ఆర్పిఎఫ్, నెక్స్ట్ ఏమో జేఈ, నెక్స్ట్ ఏమో పారామెడికల్. ఇవన్నీ ఆర్డర్ తర్వాత మనకి ఎన్టీపీసీ ఛాన్స్ ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనకి డిసెంబర్ లోపు మళ్ళీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఆల్సో చెక్ చేశారు ఒకసారి. షార్ట్ లిస్ట్ మనకి సెప్టెంబర్ 2 వచ్చింది. అండ్ ఏమో ఎన్టీపీ నోటిఫికేషన్ రాబోతుంది అది మనకి. కానీ అప్లికేషన్ అంట ఈ మంత్ లైక్ 14 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 13 అక్టోబర్
వరకు మనకి ఖాళీ ఇస్తారు. అండ్ గమనించావా 20 సెప్టెంబర్ అక్టోబర్ ఓకే, అది ఏది మనకి ఇది గ్రాడ్యువల్ ఎగ్జామ్స్ కన్నా 14 నుంచి 13 వరకు ఏమో, నెక్స్ట్ 13 వరకు డిగ్రీ మీద, ఈ మంత్ 21 నుంచి నెక్స్ట్ మంత్ 20 వరకు ఏమో ఇంటర్ మీద. అడ్మిట్ కార్డ్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఏమో CBT 1 CBT 2 పక్కన పెట్టేయండి. అండ్ ఇంటర్ మీద మనకి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, దానికి ఏంటంటే టైపింగ్ కూడా కావాలి, అది కూడా ట్రై చేయాలి మీకు. సార్ దానికి టైపింగ్ సర్టిఫికేట్ కావాలంటే అవసరం లేదు, వాటి స్పీడ్ మాత్రమే కావాలి. ఓకేనా? ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా చూడండి సార్, ఇది ఇంకా మనకి క్లారిటీ లేదు దీని గురించి. ఎందుకంటే ఆ CBT 1 CBT 2 అనే క్లారిటీ కావాలిగా మనకి. ఆడు ఇంకా CBT మెన్షన్ చేశాడు, ఆ CBT 1 2 అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంకా దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? నీకు మరిన్ని రైల్వేస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్డేట్స్ కావాలితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. అదే కాకుండా మన ఛానల్లోని ఆ RRB NTPC ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ రైల్వే స్పెషల్ కింద ప్రతి పేపర్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో ఏం పడ్డాయో అవన్నీ కూడా మీకు ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఆల్. బాయ్.